పవన్ కళ్యాణ్ గారు ఆ స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు ఆయన సిగ్గుపడ్డాడో లేదో గానీ వాళ్ళ పార్టీకి సంబంధించిన ప్రతి వ్యక్తి సిగ్గుతో తలదించుకున్నారు. ఎందుకంటే నేను రాజకీయాల్లో మార్పు తీసుకొని వస్తాను, సామాన్యుడికి రాజకీయాన్ని అందిస్తానని చెప్పి ప్రశ్నించడానికి వచ్చానని చెప్పిన వ్యక్తి తను నమ్ముకున్న పార్టీని ఆ పార్టీని నమ్ముకున్న నాయకులను, కార్యకర్తలని, వాళ్ళ సామాజిక వర్గానికి పూర్తిగా వెన్నుపోటు పడిచి ఈరోజు కేవలం తనకు మాత్రం పదవి వచ్చింది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మరో 15 సంవత్సరాల అధికారంలో ఉండాలి, వాళ్ళ కొడుకు మరో 15 సంవత్సరాల అధికారంలో ఉండాలి, వాళ్ళ మనవడు 15 సంవత్సరాల అధికారంలో ఉండాలంటూ చంద్రబాబు నాయుడికి ఒక బంత్రోత్ రాగా ఈ రోజు పనిచేస్తున్నాడంటే నిజంగా జనసేన పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా సిగ్గుతో తలదించుకుంటున్నారు. ఈ విషయము పవన్ కళ్యాణ్ గారికి కూడా తెలుసు. నిజంగా ఇది చాలా దురదృష్టకరమైన అంశము. ఖచ్చితంగా ఈరోజు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు చూస్తే రాష్ట్ర ప్రజలు పూర్తిగా చంద్రబాబు నాయుడు గారి విధానాలపైన కావచ్చు, ప్రభుత్వ విధానాలపైన కావచ్చు, ఒక రకమైన అసంతృప్తితో ఉన్నారు. అన్ని వర్గాల ప్రజలు కూడా ఇబ్బంది పడుతున్నారు. అయినప్పటికీ కూడా ఇవేవి కనబడని పవన్ కళ్యాణ్ గారు మరో 15 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకుంటున్నారంటే అది 100% అతని స్వార్థం తప్ప మరొకటి కాదు.